మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం రాజధర్మం అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి పరిచిత పద్యాలు, వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు జవాబులు గురించి తెలుసుకుందాం. మొదటి పద్యం. బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత, బాహుబలుడు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేశుడు యుక్తి చేత, కార్యసిద్ధిని జందును గౌరవేశ. తెలివిగలవాడు తన బుద్ధిని ఉపయోగించి పనుల్లో విజయాన్ని సాధిస్తాడు. భుజబలంతో శారీరక బలం ఉన్నవాడు పనుల్లో విజయాన్ని సాధిస్తాడు. సరైన రాజు యుక్తితో, అంటే బుద్ధి బలాన్ని శరీర బలాన్ని తగు విధంగా ఉపయోగించుకుంటూ పనులను సాధిస్తాడు అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు చూడండి. బుద్ధిని ఉపయోగించి పనుల్లో విజయాన్ని సాధించేది ఎవరు? తెలివిగలవాడు లేదా బుద్ధిమంతుడు. బాహుబలుడు పనుల్లో విజయాన్ని ఎలా సాధిస్తాడు? బాహుబలుడు అంటే భుజబలం కలవాడు లేదా శారీరక శక్తి, శారీరక బలం కలవాడు. అతను ఏం చేస్తాడు? భుజబలంతో, శారీరక శక్తితో లేదా శారీరక బలంతో విజయాన్ని సాధిస్తాడు. సరైన రాజు పనులను ఎలా సాధిస్తాడు? బుద్ధి బలాన్ని, శారీరక బలాన్ని తగిన విధంగా ఉపయోగిస్తూ పనులను సాధిస్తాడు సరైన రాజు. పై పద్యంలో పేర్కొన్న బలాలు ఎన్ని? 2. అవేమిటి? బుద్ధిబలం, భుజబలం లేదా శారీరక బలం. బుద్ధిబలం, భుజబలం ఈ రెండింటిలో ఏది గొప్పది? 2 బలాలు గొప్పవే. సమయానుకూలంగా ఒక్కొక్కసారి బుద్ధిబలాన్ని ఉపయోగించాలి, ఇంకొకసారి భుజబలాన్ని ఉపయోగించి పనులను సాధించాలి. అర్థవంతమైన ప్రశ్నలు. ఈ పద్యం యొక్క భావం ఏమిటి? ఈ పద్యం ద్వారా నీవేమి గ్రహించావు? ఈ పద్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఇవి ప్రతి పద్యం చివర కూడా ఇవ్వటం జరుగుతోంది, ఎందుకంటే మర్చిపోకుండా ఉండటం కోసం. గమనించగలరు. తరువాత పద్యం. ఏ పట్టున విసువక రక్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి, విపన్నుల్గు పెట్టిన విని తీర్పుము, కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్. కుమార, పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. ఆపదలో ఉన్నవాళ్ళు తనను ఆశ్రయించి తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని వారి బాధను పోగొట్టాలి. ముఖ్యమైన కార్యక్రమాలను కానీ బాధ్యతలను కానీ చెడ్డవాళ్లకు అప్పగించకూడదు అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు చూడండి. ఈ మాటలు ఎవరు ఎవరితో చెబుతున్నారు? ఈ మాటలు యామునాచార్యులు తన కుమారునికి చెబుతున్నాడు. పాలకుడు ఎలా ఉండాలి? తనకు ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలను కాపాడాలి. రాజు ప్రజల విన్నపాలను ఎలా వినాలి? రాజు ప్రజల విన్నపాలను శ్రద్ధగా వినాలి. ప్రజల విన్నపాలను విని రాజు ఏమి చేయాలి? రాజు ప్రజల యొక్క బాధలను పోగొట్టాలి. ముఖ్యమైన బాధ్యతలను ఎవరికి అప్పగించరాదు. ముఖ్యమైన బాధ్యతలను చెడ్డవారికి అప్పగించరాదు. పై పద్యం దేని నుండి గ్రహించబడినది? పై పద్యం ఆముక్తమాల్యద అనే ప్రబంధంలోనిది. ఆముక్తమాల్యదను రచించినది ఎవరు? ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించినది శ్రీకృష్ణదేవరాయలు. అర్థవంతమైన ప్రశ్నలు. పై పద్యం ఏ సందర్భంలో చెప్పబడినది? పై పద్యం యొక్క భావం ఏమిటి? పై పద్యం ద్వారా నీవేమి గ్రహించావు? పై పద్యం యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. తరువాత పద్యం. మొదల బెనిచి పిదప గుదియింప నెవ్వాడు దనదు తొంటి
హీనదశదలం పడలుగుగాన శీలమరయుచు గ్రమవృద్ధి బెనిచి వేళ వేళ బనులుగొనుము. ఎంత మంచివాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గించకూడదు. గతంలోని తన తక్కువ స్థితిని గుర్తించడు. ఇప్పుడు తన స్థాయిని తగ్గించినందుకు పాలకుడిని ద్వేషిస్తాడు. కనుక అతని ప్రవర్తనను గమనిస్తూ క్రమంగా అతని స్థాయిని పెంచుతూ సమయానికి తగ్గట్లుగా పనులు చేయించుకోవాలి అని ఈ పద్యం యొక్క భావం. ప్రశ్నలు జవాబులు చూడండి. పాలకుడు ఏమి చేయరాదు? ప్రజల స్థాయిని ముందు గొప్పగా చేసి తర్వాత తగ్గించకూడదు. ప్రజలు దేనిని గుర్తించరు? ప్రజలు గతంలోని తన తక్కువ స్థాయిని గుర్తించరు. తమ స్థాయిని తగ్గిస్తే ప్రజలు ఏమి చేస్తారు? తమ స్థాయిని తగ్గించినందుకు పాలకుని ద్వేషిస్తారు. పాలకుడు దేనిని గమనించాలి? పాలకుడు ప్రజల ప్రవర్తనను గమనించాలి. మనిషి స్థాయిని ఎలా పెంచాలి? ఒకేసారి కాకుండా ప్రవర్తనని గమనిస్తూ క్రమంగా పెంచాలి. ఎవ్వాడు ఈ పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. ఏ ప్లస్ వాడు, ఎవ్వాడు త్రికసంధి. పాలకుడు ఎలా ఉండాలి? సమయానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ పనులు చేయించుకోవాలి. అర్థవంతమైన ప్రశ్నలు. క్రమము ఈ పదానికి వ్యతిరేక పదం రాయండి. పై పద్యం నుంచి నీవు ఏమి గ్రహించావు? పద్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. తరువాత పద్యం. ధనముఖ్యము కేవలమే పనికిన్ రాధాస్థగలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వశ్యంబునకు నలోభా నృశంస్యముల్ ఋతముజలుల్. ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు. అధికారుల సహాయం కూడా ఉండాలి. వాళ్ళు ఆసక్తిగా పనిచేయటానికి తగిన వేతనం ఇవ్వాలి. వాళ్ళ పట్ల పిసినారితనం, క్రూరత్వం ఉండకూడదు. సత్ప్రవర్తన, నిబద్ధత కలిగి ఉండాలి. మిత్రత్వం కలిగి ఉండాలి అని ఈ పద్యం యొక్క భావం. ప్రశ్నలు జవాబులు. కేవలం ధనంతోనే అన్ని పనులు సాధ్యమవుతాయా? కేవలం ధనంతోనే అన్ని పనులు సాధ్యం కావు. పనులు సాధ్యం కావాలంటే ఎవరి సహాయం కావాలి? పనులు సాధ్యం కావాలంటే అధికారుల సహాయం కావాలి, లేదా అధికారుల సహాయం ఉండాలి. అధికారులు ఆసక్తిగా పనిచేయాలంటే పాలకులు ఏమి చేయాలి? తగిన వేతనాన్ని వారికి ఇవ్వాలి. పాలకులు ఎలా ఉండరాదు? పాలకులు పిసినారితనంగాను క్రూరత్వంగాను ఉండరాదు. పాలకుడు ఎలా ఉండాలి? పాలకుడు సత్ప్రవర్తన, నిబద్ధత, మిత్రత్వం కలిగి ఉండాలి. సత్ప్రవర్తన దీనికి వ్యతిరేక పదం ఏమిటి? దుష్ప్రవర్తన. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, దుష్ప్రవర్తన అంటే చెడ్డ ప్రవర్తన అని అర్థం. క్రూరత్వం అంటే ఏమిటి? దయ లేకుండా ప్రవర్తించటం. అర్థవంతమైన ప్రశ్నలు. మిత్రత్వం దీనికి పర్యాయ పదాలు రాయండి. ఈ పద్యం ద్వారా నీవు ఏమి గ్రహించావు? ఈ పద్య సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. తరువాతి పద్యం. మొదలనెయొరుదల కానిం జదరంగా నాడకాత్మ జింతింపు పదింబదిగా మృషయేని మరి విడు ముదస్తుగాక యుండనొక్క మతమునన్. కొందరు సన్నిహితులు కూడా ఎప్పుడు చాడీలు చెబుతుంటారు. వాళ్ళని వెంటనే బెదిరించి తిట్టి దూరం చేసుకోవద్దు. వాళ్ళ మాటలు నిజమో కాదో బాగా పరీక్షించాలి. అబద్ధమే చెబుతున్నారని తేలినా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించకూడదు. ప్రమాదం లేని చోట వాళ్లను నియమించాలి. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.
అని ఈ పద్యం యొక్క భావం. ప్రశ్నలు జవాబులు. చాడీలు ఎవరు చెబుతుంటారు? కొందరు సన్నిహితులు చాడీలు చెబుతుంటారు. పాలకుడు ఏమి చేయాలి? ఎవరినీ బెదిరించకుండా వారి మాటలు నిజమో కాదో తెలుసుకోవాలి. అధికారి మాటలు అబద్ధమని తేలితే ఏం చేయాలి? ఆ అధికారిని ప్రమాదం, ప్రాధాన్యం లేని చోట నియమించాలి. ఎవరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అబద్ధాలాడే అధికారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. దూరం, ఈ పదానికి వ్యతిరేక పదం రాయండి. దూరం, దగ్గర. అబద్ధం, దీనికి సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలను రాయండి. అసత్యము, అనృతము, మృష. నిజం, దీనికి వ్యతిరేక పదం రాయండి. అబద్ధం. అర్థవంతమైన ప్రశ్నలు. కొందరు సన్నిహితులు ఏం చేస్తూ ఉంటారు? ఈ పద్యం ద్వారా నీవు ఏమి గ్రహించావు? ఈ పద్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. తరువాత పద్యం. దేశ వైశాల్యమర్ధ సిద్ధికిని మూలమిలయొకింతైన గుంట కాల్వలు రచించి నయము పేదకు నరిగోరునను నొసంగి ప్రబల చేసిన నర్ధ ధర్మములు పెరుగు. దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది. ఒకవేళ నేల చిన్నదైతే చెరువులను, కాలువలను తవ్వించాలి. పేదవాడు డబ్బు రూపంలో చెల్లించే పన్నును, పంట రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి. వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయి అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు. ఆదాయం ఎలా పెరుగుతుంది? దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది, అంటే వైశాల్యాన్ని పెంచితే అని అర్థం. నేల చిన్నదైతే ఏమి చేయాలి? నేల చిన్నదైతే చెరువులు, కాలువలు తవ్వించాలి. పాలకులు వేటిని తగ్గించాలి? పాలకులు పేదవారు చెల్లించే పన్నులను తగ్గించాలి. ధర్మార్థాలు ఎలా సిద్ధిస్తాయి? పేదల ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తే ధర్మార్థాలు సిద్ధిస్తాయి. ధర్మార్థాలు పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. ధర్మ ప్లస్ అర్థాలు, సవర్ణదీర్ఘ సంధి. ధర్మార్థాలు ఏ సమాసం? ధర్మమును, అర్థమును, ద్వంద్వ సమాసం. విశాలం, దీనికి వ్యతిరేక పదం ఏమిటి? విశాలం, ఇరుకు. అర్థవంతమైన ప్రశ్నలు. పైపద్యం ఏ గ్రంథంలోనిది? పైపద్యం ద్వారా నీవు గ్రహించినది ఏమిటి? పైపద్యం యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. తరువాత పద్యం. ప్రజల విసిచన్న బిలువక పశుల గొలుచు నమ్మి ఇండ్లింధనంబున కాయననెడు కలని నక్కైన అధికారి గల నృపతికి నేడు దీవులు గొన్న సమృద్ధి లేదు. ప్రజలు కరువు కాటకాలతో పంటలు నష్టపోయి బతకలేక దేశం విడిచిపోతే అధికారులు పట్టించుకోవాలి. వాళ్లను రప్పించి సాగుబడికి వసతులు కల్పించి వారు కోలుకునేటట్లు చేయాలి. అంతే తప్ప వాళ్ళు వదిలి వెళ్ళిన పశువులను, ధాన్యాలను అమ్ముకుని వాళ్ళ ఇంటి కలపను వంట చెరకుగా వాడుకోవచ్చని సంతోషించే అధికారి యుద్ధ భూమిలో శవాలను పీక్కు తినే నక్కలాంటివాడు. అటువంటి అధికారులున్న పాలకుడు 7 ద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలువవు అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు. పాలకులు, అధికారులు ఎవరిని పట్టించుకోవాలి? కరువు కాటకాలతో ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోతుంటే అధికారులు పట్టించుకోవాలి. పాలకులు, అధికారులు ఏమి చేయాలి? సాగుబడికి వసతులు కల్పించి ప్రజలు కోలుకునేలా చేయాలి. అధికారులు ఏమి చేయకూడదు? ప్రజలు వదిలిన పశువులను, ఇంటిలో సామగ్రిని అమ్ముకోకూడదు.
శవాలను పీక్కు తినే నక్కలాంటి వారు ఎవరు? ప్రజల సొమ్మును తినాలనుకునే అధికారి లేదా పాలకుడు. శవాలను పీక్కు తినే నక్కలాంటి వాడు. ప్రజల సొమ్ము తినాలనుకునే అధికారి ఎలాంటి వాడు? శవాలను పీక్కు తినే నక్కలాంటి వాడు. 7 ద్వీపాలకు అధిపతి అయినా ఏమి నిలవదు, సంపద నిలవదు. ఈ మాటలు ఎవరు ఎవరికి చెప్పారు? యామునాచార్యుడు తన కొడుకుతో చెప్పాడు. ఈ పద్యంలోని అలంకారం ఏది? లోకోక్తి అలంకారం. ఈ పద్యం ద్వారా నీవేమి గ్రహించావు? పద్యభావాన్ని సొంత మాటల్లో రాయండి. ఈ 2 అర్థవంతమైన ప్రశ్నలు. తరువాతి పద్యం. కన్నొకటి నిద్రవో బెరకంట జాగరంబుగావించు భూరుహాగ్రంబు మీది యచ్చ భల్లంబుగతి భోగమనుభవించు నెడను బహిరంతరరులపై దృష్టి వలయు. రాజు చాలా జాగరూకతతో ఉండాలి. ఎలుగుబంటి చెట్టు కొమ్మ మీద పడుకొని ఒక కన్ను మూసి నిద్రపోతున్నా రెండవ కన్ను తెరచి మెలకువగా ఉంటుంది. అదేవిధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఇంట బయట ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి అని ఈ పద్యం యొక్క భావం. జాగరూకత అంటే జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. ప్రశ్నలు జవాబులు. రాజు ఎలా ఉండాలి? రాజు చాలా జాగ్రత్తగా లేదా జాగరూకతతో ఉండాలి. ఎలుగుబంటి ఎక్కడ నిద్రిస్తుంది? ఎలుగుబంటి చెట్ల కొమ్మలపైన నిద్రిస్తుంది. ఎలుగుబంటి ఎలా నిద్రిస్తుంది? ఒక కన్ను మూసి నిద్రపోతూ రెండవ కన్ను తెరచి మెలకువగా ఉంటుంది. పాలకుడు ఎలా ఉండాలి? సుఖాలు అనుభవిస్తూ ఇంటా బయట శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి. కవి రాజును ఎవరితో పోల్చాడు? కవి రాజును ఎలుగుబంటితో పోల్చాడు. అరులు అంటే అర్థం ఏమిటి? అరులు అంటే అర్థం శత్రువులు. శత్రువు ఈ పదానికి వ్యతిరేక పదం రాయండి. శత్రువు మిత్రుడు. ఒక కన్ను మూసి మరో కన్ను తెరిచి నిద్రించేది ఎవరు? ఎలుగుబంటి. అర్థవంతమైన ప్రశ్నలు. పై పద్యంలో జాగరూకతతో ఉండేది ఎవరు? పద్య సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. తరువాతి పద్యం. హదను వచ్చుదాక నపరాధిపై రోషమాగి చెరుపవలయు హదను వేచి లక్ష్య సిద్ధిదాకా లావున శరమాగి కాడ విడుచు వింటి వాడువోలే. రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు. సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి కదా అని బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడవకూడదు. గురి కుదిరిందో లేదో చూసుకుని విలుకాడు బాణం వేస్తాడు. అదేవిధంగా పాలకుడు సమయం చూసుకుని దోషిని శిక్షించాలి అని ఈ పద్యం యొక్క భావం. ప్రశ్నలు జవాబులు. దేనిని అదుపులో ఉంచుకోవాలి? కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎవరైనా సరే. రాజు తప్పు చేసిన వాడిని ఎప్పుడు శిక్షించరాదు. రాజు తప్పు చేసిన వాడిని వెంటనే శిక్షించకూడదు. రాజు కోపాన్ని ఎలా ఉంచుకోవాలి? సమయం వచ్చేదాకా అదుపులో ఉంచుకోవాలి. విలుకాడు బాణాన్ని ఎప్పుడు విడవాలి? విలుకాడు బాణాన్ని లక్ష్యం లేదా గురి కుదిరాక విడిచిపెట్టాలి. రాజు ఎప్పుడు పడితే అప్పుడు వేటిని విడువరాదు? బాణాలు. పాలకుడు దోషిని ఎప్పుడు శిక్షించాలి? సమయం చూసుకుని శిక్షించాలి. దోషి ఈ పదానికి వ్యతిరేక పదం రాయండి. నిర్దోషి. అర్థవంతమైన ప్రశ్నలు. పైపద్యం ఏ కావ్యం నుండి తీసుకోబడింది? పైపద్యం ద్వారా నీవేమి గ్రహించావు? పైపద్యం యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. తరువాతి పద్యం. హితులు
హితాహితులు సదాహితులునై రాజు నెడలనిటు త్రివిధమునన్ క్షితినను చెరులుందురు సంతతమున్మరి వారి దెల్పెదన్ వినుమనఘా. పుణ్యాత్ముడా, రాజు దగ్గర ఉండే అనుచరులు 3 రకాలుగా ఉంటారు. ఒకరు హితులు, వీళ్ళెప్పుడు రాజు మేలే కోరుతారు. రెండవ వారు హితాహితులు, వీళ్ళు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతుంటారు. మూడవ వారు అహితులు, వీళ్ళెప్పుడు రాజు మేలు కోరుకోరు అని ఈ పద్యం యొక్క భావం. ప్రశ్నలు జవాబులు. రాజు దగ్గర ఉండే అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు? 3 రకాలుగా ఉంటారు. 3 రకాల అనుచరులు ఎవరు? హితులు, హితాహితులు, అహితులు. హితులు అంటే ఎవరు? ఎల్లప్పుడూ రాజు మేలును కోరుకునేవారు హితులు. హితాహితులు ఎలా ఉంటారు? రాజు మేలును కోరుకుంటూనే ఇతరుల ప్రలోభాలకు లోనవుతారు. అహితులు అంటే ఎవరు? రాజు మేలును అస్సలు కోరుకోని వారు అహితులు. హితాహితులు విగ్రహవాక్యం సమాసం పేరు రాయండి. హితులును అహితులును ద్వంద్వ సమాసం. పైపద్యం రాసిన కవి ఎవరు? హితాహితులు పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. పైపద్యం యొక్క భావం ఏమిటి? పైపద్యం ద్వారా నీవేమి గ్రహించావు? పైపద్యం యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఇవన్నీ కూడా అర్థవంతమైన ప్రశ్నలు. తరువాత పద్యం. పాత్రభూతులెస్స బరికించి ఎతడడుగకయునొకడు చెప్పకయు మునుపుగ బనస పండ్లు దిగిన పరిగా స్వప్నముగన్న నెరిగ నొసగి వెరగు పరచుటొప్పు. చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే హితుడిని పాలకుడు గుర్తించాలి. అతడు అడగకుండానే, ఇంకొకరు చెప్పకుండానే అతని ఊహకు అందనంత సొమ్ము ఒక్కసారిగా ఇవ్వాలి. అది అతడు కలగన్నట్లుగా ఉండాలి. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి అని ఈ పద్యం యొక్క భావం. ప్రశ్నలు జవాబులు. పాలకులు ఎవరిని గుర్తించాలి? రాజ్యానికి మేలు చేసే హితులను గుర్తించాలి. పాలకుడు హితుడు అయిన అధికారికి ఏమి చేయాలి? పాలకుడు హితుడైన అధికారికి అడగకుండానే సొమ్ము ఇవ్వాలి. పూత పూయకుండానే కాసే పండ్లు ఏవి? పనసకాయలు లేదా పనస పండ్లు. యోగ్యుడు అంటే అర్థం ఏమిటి? అర్హత కలవాడు అని అర్థం. హితుడు ఎలా సంభ్రమాశ్చర్యుడవ్వాలి? అతడు కలగన్నట్లుగా సంభ్రమాశ్చర్యుడు అవ్వాలి. పైపద్యం యొక్క భావం ఏమిటి? పైపద్యం ద్వారా నీవేమి గ్రహించావు? పైపద్యం యొక్క సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. మేలు ఈ పదానికి వ్యతిరేక పదం రాయండి. ఈ 4టిని కూడా అర్థవంతమైన ప్రశ్నల కింద రాసుకోవచ్చు. తెలుగు వాచకంలో ఉన్నటువంటి పరిచిత పద్యాలు 3 పాఠాలలోనివి ప్రత్యక్ష దైవాలు, శతకమాధుర్యం, రాజధర్మం. ఈ 3 పాఠాలలో ఉన్నటువంటి పరిచిత పద్యాలు మొత్తం భావాలు, ప్రశ్నలతో సహా వివరించడం జరిగింది. వీటిని మీరు బాగా అభ్యాసం చేస్తే, చూడకుండా రాయటం, చదవటం ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీకు 8కి 8 మార్కులు వస్తాయి. విన్నారు కదా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.